బ్రహ్మపురి అనగానే చాలా విశేషంగా మన పురాణాల్లో చెప్తూ ఉంటారు. అవును. చాలా ప్రకృతి రమణీయతల మధ్య ఇక్కడ ఉంది గోదావరి ఒడ్డున. అవునండి. వస్తూ ఉంటే మన సినిమా సీనరీలకు కూడా అందనంత గొప్పగా ఉంది. మీ అవునండి. ఊరు పల్లెటూరు చాలా బాగా నచ్చింది. వచ్చి ఒక ఊటీ కంటే బాగుంది. పవిత్ర గోదావరి తీరు అంతా అటువంటి ఊరు అసలు బ్రహ్మపురి గురించి మన పురాణాల్లో ఏమున్నది? దీని విశిష్టత ఏంటి? అలాగే మా పెద్దలు పూర్వీకులు చెప్పిన భావం ప్రకారంగా ఆ, పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతున్నప్పుడు బ్రహ్మ పురోహితులుగా కార్యక్రమం నిర్వహిస్తున్నారటండి. అయితే వారికి 5 శిరస్సులు ఉంటాయి కదా. అయితే మిగతా శిరస్సులంతా కార్యక్రమం నిర్వహిస్తుంటే అందులో ఒక శిరస్సు పార్వతీదేవి యొక్క ఆ సౌందర్యం చూసి ఇంత సౌందర్యం నేనే సృష్టించానా అని చెప్పి ఒక విధంగా వికారానికి గురైందట ఆ శిరస్సు. ఈ విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వెంటనే చేతితో ఆ శిరస్సుని ఛేదించారట. ఛేదిస్తే ఆ శిరస్సు చేతికి అంటికిపోయిందట స్వామి. చేతికి అంటికిపోయిందట శిరస్సు అనమాట. అది ఊటి పట్టలేదటంతా కూడా. అప్పుడు పెద్దల నిర్ణయం ప్రకారంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆయన తిరుగుతూ వస్తుంటారు. అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ వస్తుంటారని పరమేశ్వరుడు. అలాగా వస్తూ వస్తూ ఇలా గోదావరి పరిక్రమ ప్రాంతంలో ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించుకుంటూ బ్రహ్మపురి దగ్గరికి వచ్చేసరికి ఆ చేతికి అంటుకున్న బ్రహ్మ యొక్క పుర్రే ఊడి కింద పడిందటండి. ఇక్కడ బ్రహ్మ యొక్క పుర్రు ఊడి కింద పడింది కనుక బ్రహ్మపుర్రి అని పేరు వచ్చింది ఈ గ్రామానికి అని చెప్పేసి మా పెద్దలు చెప్పడం జరిగింది స్వామి. దీని ఒక పురాణ విశేషం స్వయంగా దీంట్లో అని చెప్పేసి మా పెద్దలు చెప్పారు. దాని కాలాంతరంలో బ్రహ్మపురిగా పెరగడం జరిగింది స్వామి. అదండి మా పెద్దలు మాకు చెప్పినటువంటి విషయం అది స్వామి అంతా అండి. స్వామి, మీరు ఒక గవర్నమెంట్ అధ్యాపకులుగా ఉన్నారు. మీరు ఎట్లా ఈ యొక్క బాబా తత్వం వైపు ఎలా ఆకర్షితులయ్యారు? ఈ బీజం ఎక్కడ పడింది? మొదటి నుంచి ఆధ్యాత్మిక ఒక భావాలు చిన్నప్పటి నుంచి కూడా నాలో మెదలాడుతుండే స్వామి. అంటే కొంచెం జనాలకి కొంచెం దూరంగా ఉండడం, ఏకాంతంగా ఉండాలని, నదీ తీరంగా చక్కగా సాధన చేసి ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఇప్పుడు మనసు ప్రశాంతత కోరుకుంటున్నది ఎప్పుడు అనమాట. ఇప్పుడు కూడా ఎక్కువ ఏకాంతాన్ని ఎప్పుడు కోరుకున్నాను. చిన్నప్పుడు ఏకాంతం ఎక్కువ కోరుకున్నాను. మరి జనాలు ఎక్కువ ఉన్నాక అంత ఇష్టపడి ఉండేది కాదు నాకు ఎప్పుడు. ఒక విధంగా ఆధ్యాత్మిక భావాలు మనసులో ప్రకటన అవుతుండే స్వయంగా అండి. అలా ఉండి ఒకసారి నేను హైదరాబాద్ వెళ్తే ఒక సాయి భక్తులు నాలోని భావాలు గుర్తించి ఆ ఇంటికి తీసుకెళ్ళి సాయి సచరిత గ్రంథాన్ని నాకు చేతికి ఇచ్చారన్నమాట అండి. షిరిడి సాయి సచరిత గ్రంథం పారాయణ చేయమని చెప్పేసి అప్పుడు ఆ గ్రంథం తీసుకుని వచ్చాను. అటు 1994 సంవత్సరం అన్నమాట అండి. వచ్చిన తర్వాత అప్పుడే నేను బీఈడి పరీక్షలు రాస్తున్నాను స్వామి. నేను సరే బీఈడి పరీక్షలు అయిన తర్వాత పారాయణ చేయొచ్చు అని చెప్పేసి గ్రంథం పక్కన పెట్టి ఎగ్జామ్స్కి వెళ్ళి ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను స్వామి. సరే వస్తంగా నాకు ఒక విషాదకరమైన ఒక వార్త తెలిసిందని ఇంటికి వచ్చారన్నమాట. ఇక్కడ మా మేనకోడు, మా అక్కగారు కూతురు మేనకోడు 4 సంవత్సరాల పాపని ఎంతో పరమప్రదంగా మేము చూసుకుంటూ ఉండేవాళ్ళం అండి. ఆ బిడ్డ సరిపోయినట్టుగా తెలిసింది అనమాట నాకు. అయితే చాలా చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళం, బిడ్డకందుకు చూసుకునేవాళ్ళము. అమ్మాయి నాకు చెప్పలేదు, ఎగ్జామ్స్ ఉన్నా చెప్పలేదు. నేను ఎందుకని ఎగ్జామ్స్ ఉన్నా చెప్పలేదు నాకు. నేను ఇంటికి వచ్చేసరికి ఈ తర్వాత నాకు తెలుస్తుంది అనమాట అండి. అయితే చాలా దుఃఖానికి గురైనమాట అంతా కూడా. మల్నాడు పారాయణ చేసుకొని నిర్ణయం తీసుకున్నాను, చర్చల పారాయణ నిర్ణయం తీసుకున్నాను. తీరా వచ్చేసరికి విషాదం సార్ తెలిసింది. ఏం చేయాలి? సరే మనసుని నిగ్రహించుకుని ఇక్కడ అమ్మాయి ఆత్మశాంతి కోరి పారాయణ ఆపకూడదు, పారాయణ మొదలు పెట్టేయాలి బాబా చరిత్ర అని చెప్పేసి మరుసటి లక్షవారం పట్టింది పారాయణ మొదలుపెట్టాను. ఒక సప్తాహ పారాయణ పూర్తి చేశాను స్వామి అంతా కూడా. 2, 3, 4, 5 సప్తాహాలు పూర్తి అయ్యేసరికి నాకు ఒక సన్నివేశం వచ్చింది స్వామి అంతా కూడా. స్వప్న దృష్టినమాట అంతా దీంట్లో ఒక మహాయోగి నాకు దర్శనమైంది. అంటే అప్పుడు ఇంకా దత్తాత్రేయ స్వామి, దత్తాత్రేయ పరంపర మహాత్ములు నాకు ఇంకా అవగాహన లేదు స్వామి అంతా కూడా. ఒక మహాత్ముడు కాసావసధామ ఒక మహాత్ముడు సాక్షాత్కరించారన్నమాట. ఆయన చుట్టూ శిష్యులు అందరూ కూడాను. తన శిష్య బృందంలో అవకాశం రాదట్టండి ఎవరికి కూడా. అయితే నాకు అవకాశం ఇచ్చారు, లోపల అవకాశం ఇచ్చారు. వీళ్ళు స్వామికి నమస్కారం చేసుకున్నాను. పంక్తిలో కూడా భోజనానికి వెళ్ళాలని అర్హత ఉండాలి స్వయంగా అనమాట. నాకు అవకాశం ఇచ్చారు, భోజనం చేశారు, ఆయన ఆశీస్సులు ఇచ్చారు స్వయంగా స్వామి ఇక్కడ. అయితే ఒక మహాయోగి అనమాట ఆయనకి ఇప్పుడు. సరే వెంటనే నాకు ఇదంతా జరిగిన తర్వాత మెలకు వచ్చింది. ఏంటంటే సాయినాథ్ సరిత పారాయణ చేస్తున్నాను, సాయి దర్శనం ఇవ్వాలి కదా, నాకు ఈ మహాత్ముడు దర్శనం ఇచ్చారని చెప్పేసి ఒక క్షణం అనుకుని అలాగా అలా పరిణ కళ్ళను మూసేయలేదు. వెంటనే సాయినాథ్ వచ్చేసారన్నమాట. స్వస్వరూపంతో తెల్ల వస్త్రాలు ధరించిన బాబా స్వయంగా వచ్చారన్నమాట ఇక్కడ.
వచ్చి బండ మీద కూర్చున్నారన్నమాట స్వామి దగ్గరికి. వెంటనే పాదాలు ఎప్పుడు నమస్కారం చేసుకున్నాను సాయినాథ్ నమస్కరించుకోగానే సాయి ఇప్పుడు రెండు విషయాలు చెప్పారు మనకి ఇక్కడ. నువ్వు నాకు అల్లుడు లాంటి వాడువు అన్నారు బట్టి, అల్లుడు లాంటి వాడువు అని చెప్పేసి అప్పుడు నేను ఇడ్లీని శనగపప్పు చట్నీతో చేసినటువంటి ప్రసాదం తీసుకెళ్ళి ఆ బండ మీద ఇస్త్రేసండి గుమ్మరించేసి పెడితే అంత ఆతృతగా బాబా ఇడ్లీ తీసుకున్నారన్నమాట. తీసుకొని ప్రతి వారం ఎలా పెడుతుండని చెప్పారన్నమాట. మొట్టమొదటి సన్యాసాదం చెప్పారు ఇక్కడ, నువ్వు అల్లు లాంటి వాడు అని చెప్పేసి ప్రతి వారం ఎలాగ పెడుతుండని చెప్పి ఆ ఇడ్లీ పెట్టమన్నారన్నమాట స్వామి. ఆ సన్నివేశం స్వామి మొట్టమొదటిసారిగా ఆ విధంగా బాబా దీవెనభవించారు స్వామి. తర్వాత కొద్ది మాసాలు పోయిన తర్వాత ఒక దృశ్యంలో ఒక తపోవనంలో నేను తిరుగుతున్నాను అనమాట స్వామి. ఒక తపోవనం తిరుగుతున్నాను, ఏకాంత తిరుగుతాను. అంతా తపోభవనం, అందరూ మహాత్ములు అంతా తపస్సు చేసుకున్నారు, ఏకాంత తిరుగుతున్నాను అనమాట అండి. అలా తిరుగుతూ వస్తుంటే దత్తాత్రేయ స్వామి తన శిష్యులతో దర్శనమిచ్చారు స్వామి. సరే నేను అలా నమస్కారం చేసుకున్నాను, అదో ఇన్నోసెంట్గా ఉన్నానమాట, నేను చేసుకున్నాను. వెంటనే స్వామి నమస్కారం చేసుకొని తన ఒక శిష్యుని పిలిచి ఎదురుగుండగా అశ్వత్థ వృక్షం ఉందన్నమాట అండి. ఆ వృక్షాన్ని చాలా కాషాయ వస్త్రాలు కట్టేసి ఉన్నాయి, ఒక వస్త్రం తీసుకురామని చెప్పారన్నమాట అండి. ఆ శిష్యుడు వెళ్ళి వస్త్రం తీసుకొచ్చాడు. తీసుకురాగానే దత్తస్వామి స్వయంగా వస్త్రాన్ని నాకు శరీరం ఆయన జీవితాన్ని కట్టారన్నమాట అండి. కాషాయ వస్త్రం స్వయంగా కట్టారు స్వామి కట్టారు. అప్పుడు ఆ దీవానుభవం అయిన తర్వాత వెంటనే స్వామి అంతర్ధానం అయిపోయారు. ఇక్కడ ఒక అలవాకమైన స్థితి కలిగిందనమాట స్వయంగా స్వామి. అది అయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులకి ఇంకొక సన్నివేశం వచ్చిందనమాట అండి. నదీ తీరంలో ఒక 2 పొదలు ఉన్నాయంతా కూడా ఒక మహాయోగి సన్యాసి దీక్ష ఇవ్వడానికి అంత సిద్ధం చేశారన్నమాట. అంతా కూడా సన్యాసి అంత సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయి ఇంకా దీక్ష ఇవ్వాలన్నమాట. చివరికి అనమాట నదీ తీరాన్ని, నది ఉంది, దర్భగడ్డి అంతా ఉందన్నమాట, పొదలంతా ఉన్నాయి, అక్కడ అంతా ఏర్పాట్లు చేశారు. సరికి సడన్గా ఉన్నట్టుండి నా భార్య గమ్ముని మా తమ్ముడు బండి మీద తీసుకుని గోగా ఆవిడ వచ్చిందనమాట అండి. వచ్చి అక్కడ ఆ సిచ్యువేషన్ చూసి శిలాప్రతిమల నిత్యశరాలు ఉండిపోయింది అనమాట అంతా కూడా. నేను చూసి నేనే మాట్లాడలేకపోతున్నాను. స్వామి చూశారు. చూసి ఆవిడ పరిస్థితి చూసి, నాయన వద్దు, నువ్వు సన్యాసి తీసుకోవద్దు, గృహస్థులో ఉండి కొనసాగు వద్దని చెప్పేసి దీక్ష విరమించేసి సరిగ్గా గృహస్థుగా ఉండి సాధన కొనసాగుతుందని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి బాబా ఒక మాట చెప్పుకొని, సరే బాబా అలాగే నేను గృహస్థుగా ఉంటేనే సాధన కొనసాగిస్తానని చెప్పేసి మాట చెప్పుకొని అక్కడి నుంచి ముందు చాలా జరిగింది స్వామి. అలాగా సన్నివేశం అప్పుడు ఇచ్చారు స్వామి. అలాగా సచ్చరిత్ర 10 పారాయణలు పూర్తయిన తర్వాత చిత్రంగా అప్పుడు భరతా మహారాజు యొక్క దర్శనం కలిగింది స్వామి. వారు రాసిన మొట్టమొదటి వారు రాసినటువంటి సాయి లీలామృత గ్రంథం అందింది, ఒక భక్తుల ద్వారా అందింది స్వామి. నేను అంతనే ప్రయత్నం చేయడం కాదండి. ఆ లీలామృతం 10 సార్లు పారాయణ పూర్తి అయ్యేసరికి శ్రీ గురుచరిత్ర మాస్టర్ గారు రాసిన గురుచరిత్ర గ్రంథము మళ్ళీ అందింది స్వామి. అది 10 సార్లు పారాయణ పూర్తి అయ్యేసరికి మిగతా మాస్టర్ గారు అందించిన మహాయోగుల చరిత్ర అన్నీ కూడా మనకి నాకు అందే స్వయంగా అనమాట. అప్పుడు ఒక్కొక్క మహాత్మ చరిత్ర పారాయణ చేసుకోవడం జరిగింది స్వయంగా. ముఖ్యంగాను ప్రధానంగా మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా అవధూతలు మహాత్ముల యొక్క ఈ చరిత్ర పారాయణ చేసుకున్నట్టయితే మహాత్మ అనుగ్రహం మనకి లభిస్తుంటుంది. ఇక్కడ అవధూత దర్శనం లభిస్తుంటుంది మనకి, మహాత్ములు స్వయంగా వస్తూ ఉంటారు అని చెప్పేసి మాస్టర్ గారు స్వయంగా చెప్పారు ఇక్కడ. అలాగే సాయి చరిత్ర, అలాగే సాయినాథ్ ప్రబోధామృతం, గురు చరిత్ర, సాయి సన్నిధి, అలాగే మాస్టర్ అందించినటువంటి అందరూ మహనీయుల చరిత్ర అంతా కూడా దీంట్లో శివటోమ చరిత్ర కానివ్వండి, అలాగే మొగరశంకర దత్తాత్రేయ స్వామి చరిత్ర కానివ్వండి, మన పాకరపాడి గురువు గారి చరిత్ర, ఆనందమయం చరిత్ర, అలాగే మెరారియప్ప చరిత్ర, ఇలాగ అందరూ మహాత్ముల చరిత్ర మనకు అందించి సృష్టి చేశారు. ఇవన్నీ ఒక ఆట ప్రకారంగా పారాయణ చేసుకోవడము. అలాగే ప్రధానంగా మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే, స్వాధ్యాయ ప్రవచనం అంటే కదా, అధ్యయనం చేయి 10 మందికి ప్రబోధించిన పరమసత్యాన్ని, సత్సంగపూర్వకంగా మహత్తర తత్వాన్ని, సనాతన ధర్మమైనటువంటి సాంప్రదాయాన్ని సత్సంగపూర్వకంగా మొత్తం పల్లి గ్రామాలు, ప్రతి గ్రామానికి కూడా సత్సంగ ప్రసారం చేయాలని, అలా చేయడం ఎంతో పరమార్థం ఇక్కడ ఇదంతా గొప్ప గురుసేవ అని చెప్పేసి మాస్టర్ గారు సాయి లీలామృత స్వయంగా చెప్పడం జరిగింది స్వామి. ఇక్కడ చెప్పడం కాకుండా దానికి తగిన ప్రేరణ కూడా, సాధారణంగా ఒక పెద్ద భయస్తున్నాడు మా స్వామి ఇక్కడ. 10 మంది మాట్లాడాలన్నా లేకపోతే ఇలా ఫేస్ చేయాలన్నా కూడా ఒక పెద్దనటువంటి ఒక లజ్జపడిపోవడం, లేకపోతే ఇన్ఫీరియారిటీ మాట ఇక్కడ. అసలు నేను కూర్చున్నట్టు నన్ను నేనే నమ్మలేదు స్వామి అసలు ఇక్కడ. ఇటు అదంతా ఆయనే ఇచ్చి స్వయంగా స్వామి